నమస్కారం కున్సల్ శ్రీనివాస్ ఛానల్ తరపున స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనకి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో మీరు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు ఎలక్షన్స్లో జరిగేటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఎలక్షన్లో మీరు ఓటర్ కింద నమోదు చేసుకుంటారు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అయినప్పటికీ ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు లిస్టులో మీ పేరు లేదని చెప్పి బయటికి పంపించేస్తారు. లేదంటే ఫోటో మీది కరెక్ట్గా లేదనో, మీ ఫోటో బదులు ఎవరి ఫోటో ఉందనో చెప్పి పంపించడం జరుగుతుంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలి? ఈ విషయాలు జరిగినప్పుడు ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక రిటర్నింగ్ అధికారి ఉంటాడు, ఆయనకి కంప్లైంట్ చేయాలి. మీరు పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి కేకలేయడం, అరుపులు ఆడడం అనేది పద్ధతి కాదు. ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ తీసుకోవాలి. అలాగే పై అధికారులు ఎక్కడైతే మీరు నమోదు చేసుకున్నారో ఓటర్ ఐడెంటిటీ కార్డ్, ఆ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వాలా, ఆర్డీఓకి కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వాలా విత్ ఎక్నాలజ్మెంట్, రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్. చదువుకోని వాళ్ళు కూడా ఎవరినన్నా అడిగి రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్లో కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దానికి సపరేట్గా యాప్లు కూడా పెట్టారు. ఆ యాప్లో కూడా మీరు కంప్లైంట్ అనేది ఇస్తే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనర్కి వెళ్తుంది. అలాగా ఒకటి. ఆ తర్వాత ఎందువల్ల ఇవి చెప్తున్నారంటే, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఇది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కుని పూర్తిగా ప్రతి పౌరుడు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ప్రభుత్వ అధికారులది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లోని ఇవన్నీ వివరాలు ఉంటాయి. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏం చెప్పిందంటే, ఏ విధంగా అయినా సరే పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉంది. అందువల్ల అధికారులందరూ చాలా శ్రద్ధ తీసుకొని మన ఓటు వినియోగించుకోవడానికి ఎన్ని సదుపాయాలు ఉన్నాయి అన్నీ కల్పించవలసిన బాధ్యత వాళ్ళదే. చిన్నదేదో పేరు తప్పు ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, వీటితో తిరిగి పంపించవలసినటువంటి అవకాశం లేదు. అలా అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, కాంపన్సేషన్ కూడా ఇస్తారు. ఒకవేళ అదే జరిగితే మీరు హైకోర్టులో వేసుకోవాలి. ఎందుకు హైకోర్టులో వేసుకోవాలంటే, రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు ఆర్టికల్ 126, 127, 226, 227 కింద సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ అని చెప్పేసి హైకోర్టుకు ఉంటుంది, కింద కోర్టులో ఉండదు. సూపర్వైజరీ జ్యూరిడిక్షన్ ఎప్పుడైతే హైకోర్టుకు ఉందో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాలా. వేసుకుంటే అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మీకు లక్షల మీద కాంపన్సేషన్ కూడా వస్తుంది. మీకు డ్యామేజ్ కానీ జరిగినట్టయితే చాలా ఎక్కువ కాంపన్సేషన్ వస్తుంది. డ్యామేజ్ జరగకపోయినప్పటికీ ఎంతో కొంత కాంపన్సేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టిన ఖర్చుకి చాలా రెట్లు డబ్బులు వస్తాయి. మీరు లాయర్ని పెట్టుకోవాలి, హైకోర్టుకి వెళ్ళాలి, మాకు ఎందుకు ఈ బాధ, ఓటే కదా పోనివ్వండి అని మాత్రం వద్దు. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఛాలెంజింగ్గా తీసుకోండి. ఎవరెవరికి ఓట్లు లేవు వాళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి ఒక మొత్తం కంప్లైంట్లు ఇచ్చి, తర్వాత ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చి, ఎక్నాలజ్మెంట్ పెట్టి కంప్లైంట్ ఇవ్వడం అనేది పై అధికారులే కంప్లైంట్ ఇచ్చి ఆ కాపీలన్నీ మీ దగ్గర దాయండి, ఎక్నాలజ్మెంట్లు తీసుకొని దాయండి. వీలున్నంత వరకు కూడా హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేసి మీరు కేసులు పెట్టండి. పెడితే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. రేపు పొద్దున్న ఎక్కడా కూడా మీకు మిస్టేక్ జరగదు. మీ వల్ల కొన్ని వేల మందికి ఓటు హక్కు పోకుండా ఉంటుంది. అప్పుడు నిజమైనటువంటి ప్రభుత్వాలు అనేవి వస్తాయి. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా పనిచేసేటువంటి ప్రక్రియ ఉంది. ఈ విషయం మీద మొట్టమొదటి ఎప్పుడు కేసు నమోదైంది, ఏం కేసు అన్న విషయం కూడా నీకు చెప్తాను. 1703లో యాస్బై వర్సెస్ వైట్ అనేటువంటి బ్రిటన్లో నమోదైంది. యాస్బై వర్సెస్ వైట్ అని చెప్పేసి 1703లో అప్పుడు ఈ కేసు నమోదైంది. మొట్టమొదటి వాళ్ళు అన్ని సంవత్సరాల కిందటే వాళ్ళు ఓటు హక్కు గురించి వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. అందువల్ల ఏం చేస్తామంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎప్పుడు కూడా ఓటు నాకెందుకు, అదేదో మనకు సంబంధం లేని విషయంగా కాకుండా ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు లేకపోతే ఛాలెంజింగ్గా తీసుకుని ఫైట్ చేయండి. ఈ విషయాన్ని మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్.